policeman who was the commando, and I'm glad that I'm doing a short podcast with him. Thank you so much, sir. Thank you. Thank you. సో నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ యూజువలీ నా పూణే నుంచి హైదరాబాద్ ట్రిప్లో లాస్ట్ 2 years బ్యాక్ మీ వీడియో చూసాం ఇంటర్వ్యూ, ఓకే, విత్ వన్ న్యూస్ ఛానల్, అండ్ దాట్స్ వెన్ అంత విన్న తర్వాత ఇట్ వాజ్ లైక్ ఐ క్యాచింగ్. ప్రతి వర్డ్ మీరు మాట్లాడేది చాలా 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 ఇన్స్పైరింగ్గా ఉండే. అండ్ వన్ థింగ్ విచ్ కాట్ మై మైండ్ అండ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్ ఇస్ womenకి or else anyone, any human being, in order to protect themselves, ఏ వెపన్స్ అవి ఇవి అక్కర్లేదు, యూ కెన్ జస్ట్ గో అండ్ బైట్ జస్ట్ డూ దట్. సో అది నాకు చాలా చాలా ఐ క్యాచింగ్గా ఉంది. అండ్ ఎందుకు ఈ పాయింట్ అంటే ఎస్పెషల్లీ యాజ్ అ విమెన్, యాజ్ అ మదర్, యాజ్ అ డాటర్, బికాస్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 30 years. సో నా చిన్నతనం నుంచి చూస్తున్న విషయాలలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అండ్ నౌ నాకు వచ్చే క్లయింట్స్లో దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ద ఫిజికల్ అబ్యూస్ అండ్ ఇమోషనల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పీపుల్ ఆ హరాస్మెంట్ని బయటికి తేలేకపోతున్నారు. సో ఐ వుడ్ లైక్ టు లిసన్ ఫ్రమ్ యూ దట్ సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అండ్ హౌ women at this age, at least నా ఏజ్లో ఉన్న వాళ్ళు, లైక్ 20s, early 20s or late 20s, 30s లో ఉన్న వాళ్ళు, how can they pick up those self defense techniques? Yes. ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కామన్ ఎర్రర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. ఒకసారి జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. మోస్ట్లీ లేడీస్ 75% 80% లేడీస్ దే ఆర్ సఫరింగ్ ఇన్ డిఫరెంట్ వే ఇన్ ద డొమెస్టిక్ వైలెన్స్. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించింది ఏంటంటే మనము ఉమెన్ని సప్రెషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది హిస్టారికల్. అది కాకపోతే వాళ్ళు అదొక డిసిప్లిన్ లేదా అదొక రాజరికమో లేదా అదేదో ఒక లైఫ్ అనుకొని జీవించారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అలాంటి లైఫ్ లేదు, అటువంటి జీవితం కూడా లేదు. భార్య కష్టపడాలి, తల్లి తండ్రి పిల్లలు అందరూ కష్టపడితేనే కుటుంబం నడుస్తుంది. ఇప్పుడు ఎక్కువ మనం అనుకోవచ్చు అందరూ కూడా బాగానే వెల్ ఆఫ్, ఎవరు వెల్ ఆఫ్ ఉంటారు. ఏదైనా సరే వాళ్ళ స్టడీస్ కానీ దానికి కానీ దీనికి కానీ ఏదైనా సరే వాళ్ళు కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్నదే ఫ్యామిలీ అండ్ దిస్ లైఫ్. అది కానీ కష్టపడకపోతే కష్టం. సో అటువంటి యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఈ లేడీస్ కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఆ ఉద్యోగాలు చేసినప్పుడు సేమ్ సప్రెషన్ మళ్ళీ యాడ్ అవుతుంది. అంటే సేమ్ సప్రెషన్ ఏంటి, ఏమి చేయకుండా ఇంట్లో ఉండి చేసుకునే రోజులు ఎలా ఉందో కష్టపడి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని నడిపించే ఉమెన్కి కూడా సేమ్ పొజిషన్ తీసుకొస్తుంది. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. కాబట్టి మనము ఉమెన్ అనగానే ఆటలాడినీరు, కలవనీరు చిన్నప్పుడు అది. బట్ వెరాజ్ మై సార్ ఐ యూస్ టు ఆస్క్ మై డాటర్ గో రన్నింగ్, గో ఫైటింగ్, everything, cycling. Now she can drive 500 kilometers at a stretch in our vehicle. Single woman, she will go only one lady. She will go direct to the Vijayawada to Hyderabad, Ongole to Hyderabad, like that. Okay. So that much of dareness, that much of capacity should improve every woman. Correct. Because parents, they are not giving importance to the women strength. Women empowerment, they don't think about it. Always think about the children, boys or men. So it's not correct, because I myself enjoyed my life with my mother. She is the only girl, lady, well trained, health, food, nutritious food, injury అయితే ట్రీట్మెంట్, ఎనీథింగ్ ఏం వచ్చినా కానీ ఆమె యాడ్ అవటం ఎప్పుడు చూడాలి, యాడ్ అవ్వదు, టెన్షన్ పడదు, వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో జాయింటిక్స్ వస్తే అమ్మా అనేవాళ్ళు, దెబ్బ తగిలితే అమ్మా, ఇవి తప్ప మాకు మాటలే లేవు, హాస్పిటల్కి పోయింది లేదు. నేను ఇంత సర్వీస్లో ఇంత, ఇప్పుడు నా ఐఎమ్ 67 ఏజ్, నేను హాస్పిటల్కి పోయిన చాలా రేర్ పాయింట్స్లో పోయాను అంతే. మేజర్ ఇంజురీ వచ్చినప్పుడు, లేకపోతే బుల్లెట్ ఇంజరీ, బోన్ పీసెస్ అయినప్పుడు, కొండ మేయించబడి 4 జాయింట్లు వెన్నెముకలు పోయినప్పుడు అప్పుడు పోయాను అంతే. అది కూడా ఓన్లీ 1 day హాస్పిటల్ ఉంది, నేను ఉండను హాస్పిటల్ అని చెప్పేసాను. బికాస్ లెర్న్ ఫ్రమ్ మై మదర్. బికాస్ హాస్పిటల్ కానీ ఉంటే యూ విల్ బికమ్ ఏ పేషెంట్. అంటే మనకున్న ఎయిల్మెంట్ కూడా
హాస్పిటల్కి వచ్చేటప్పటికి డబుల్ 10 కూడా అయిపోతాయి. సో దట్స్ వై ఐఎమ్ అఫ్రైడ్ అబౌట్ ది హాస్పిటల్స్. ఇంజురీకి భయపడి ఏ దెబ్బ తగిలితే నేను నెక్స్ట్ రన్నింగ్ ఎప్పుడు చేయగలను అడుగుతాను డాక్టర్, అంతేగాని ఇంజురీ ఏంది నేను ఏమైపోతాను అట్లా భయపడను. సో ఆల్ దీస్ థింగ్స్ లెర్న్ ఫ్రమ్ మదర్. సో వన్ షుడ్ థింక్ అబౌట్ ది లేడీ, షీ ఈజ్ అ మదర్, ఫ్యూచర్ మదర్ అండ్ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఫ్యామిలీ. వన్ షుడ్ థింక్ లైక్ దాట్. దెన్ డోంట్ బి వన్ థింగ్. ఇక్కడ ఏమవుతుందంటే మనము వాడు మంచోడైనా తాగుబోతాడైనా ఎదవైనా వాడిని మనం బేర్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ మీన్ చెప్తే వరల్డ్ సిస్టమ్ ఉన్న పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇవంతా ఏం చేస్తారంటే దే విల్ టీచ్ లైక్ దట్ ఓన్లీ. నోనమ్మా సర్దుకుపో ఇవన్నీ చెప్తారు. ఇట్స్ నాట్ గుడ్. ఇఫ్ ఇట్ ఇస్ నీ వే, నీదేదైతే ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్, వన్ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎయిమ్స్. అంతేగాని సింపుల్గా ఏదో మ్యారేజ్, చిల్డ్రన్, లైఫ్ అనేది కాదు. వన్ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ లైఫ్. లేడీ అని ఆమె సొంత జీవితం, నాట్ ఓన్లీ లేడీ, ఈవెన్ జెంట్ ఆల్సో. యూ షుడ్ హ్యావ్ ఏ పర్సనల్ అచీవ్మెంట్స్, పర్సనల్ లైఫ్, పర్సనల్ గోల్స్ లైక్ దాట్. Marriage is average thing. Marriage, children, family, is all the common things. Everybody will enjoy that too. But aims and objectives, goals, those who are working hard, then only he can get it. She can get it. So this is the points to overcome these problems. That's it. You need not to bear such a worst situation. ఇప్పుడు మీరు అంటే మీ టెన్యూర్లో చూసుంటారు కదా, లైక్ మెనీ విమెన్ లేకపోతే హెరాస్మెంట్స్ అవి ఇవి. సో విమెన్ వర్క్ చేసుకుంటూ ఇవన్నీ బేర్ చేసుకుంటూ హౌ కెన్ దే కమ్ అవుట్? లైక్ ఇప్పుడు పోలీస్ అంటే భయపడతారు మాక్సిమం పీపుల్, లేకపోతే అట్లీస్ట్ ఆ ఇష్యూని బయటికి తేవడానికి కూడా భయపడుతుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏవైనా సోర్సెస్ ఉంటాయా? లైక్ దే కెన్ అప్రోచ్ కౌన్సిలింగ్ కి కానీ లేకపోతే అలాంటి విషయాలలో. సో ఈ కౌన్సిలింగ్ ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ అనుకుంటాం. దట్స్ నాట్ కరెక్ట్. సఫర్ అయ్యేది కౌన్సిలింగ్ కాదు, ముందు పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు మీకు ఒక 2 అమ్మాయిలు పుట్టారు లేకపోతే 3 అమ్మాయిలు పుట్టారు అనుకో, పేరెంట్స్ మీకు మీ హస్బెండ్ కి షుడ్ హ్యావ్ ఏ కౌన్సిలింగ్ సిస్టమ్ ఫర్ 3 times, 10 times or 30 times ఆల్సో. బికాస్ చిల్డ్రన్, గర్ల్స్ రాగానే అమ్మో గర్ల్స్ పుట్టారని ఫీల్ అయ్యేవాడు చాలా మంది. She is the administrator of the family. I am telling again, I am repeating the same word. When you have a good daughter, she will administrate her. She will tell, she will give a big, ఆమె చాలా పెద్దాం అనుకుంటుంది. నీకు ప్రాబ్లం వచ్చిందానికి, అమ్మకు ప్రాబ్లం వస్తే ఆమె అమ్మ నువ్వు కదలకు, నువ్వు ఇట్లా కూర్చొని ఇటు అట్లా అన్ని డైరెక్షన్ ఇచ్చేసేస్తుంది. సో దట్ ఈస్ ది గర్ల్ థింగ్. బాయ్ కెనాట్ డూ. నేను చేయలేదు మా మదర్కి. అన్ని చూశాను, అన్ని ప్రొవైడ్ చేశాను, డబ్బు, మెడిసిన్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశాను. బట్ నా సిస్టర్ లాగా మా అమ్మని నేను చూసుకోలేదు. సో బికాస్ దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గర్ల్. సో ఇది పేరెంట్స్ దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్ట్రగ్లింగ్, ఆ డిఫెన్స్ వే అనేది వాళ్ళకి అప్పుడే తయారవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్కి వచ్చేస్తుంది. సో బేసికలీ ఆ సిచ్యువేషన్స్ కి ఎక్స్పోజ్ అవ్వడానికి కూడా పేరెంట్స్ కి మనం కౌన్సిలింగ్ ఇచ్చి you have to push them and you have to support them, hear them. వాళ్ళ ప్రాబ్లం ఏమైందమ్మా ఇదా, ఓకే నేను చూస్తాను, ఎవడాడు ఇట్లా ఆ విధమైన డిఫెన్స్. ఇప్పుడు మాకు ఏదైనా కాలేజీ ప్రాబ్లం, స్కూల్లో హై స్కూల్ ప్రాబ్లం, కాలేజీ ప్రాబ్లం వచ్చినా అమ్మా చెప్పేస్తాను. ఆమె కాలేజీలో ఒకసారి నన్ను మాస్టర్ కొట్టగానే ఏడ్చుకుంటూ వచ్చేసి చెప్పేస్తాను, అమ్మా నన్ను కొట్టాడమ్మాడు. ఇదేం చిన్నవాడిని కాదు, నేను అప్పుడు ఇంకా 9th class స్టూడెంట్ని. అండ్ నన్ను కొట్టాడమ్మా, తలకాయ మీద కొట్టాడమ్మా అని చెప్పా. అంతే, వాడు చదివేది అంతంత మాత్రం నువ్వు కొడతావని ఆమె మాస్టర్ని తిట్టేసింది. ఇంకోసారి ఒంటి మీకు చేయబడిందా అంత తెలుస్తుంది మీ మాస్టర్ కానీ వార్నింగ్ ఇచ్చింది. జస్ట్ 9th class, ఐ థింక్ 9th ఎంటర్ అయినప్పుడే. అప్పుడు అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయి ఉండొచ్చు? 73లో 10th అంటే 72, 1972 అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు చూసుకునేది. సో 72 to this is 24. సో ఇప్పుడు కూడా మనకి ఆ ఇది పోదన్నమాట. సో ఎప్పుడైనా సరే మనకి తల్లి ఎట్లా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలంటే, పిల్లలు ఏ ప్రాబ్లం, ఎనీథింగ్, ఇట్స్ ద వర్స్ట్, ఇట్ ఎనీథింగ్, మనం వాళ్ళు విని దానికి మనము సపోర్ట్ చేసే విధంగా, రెమెడీ విధంగా, తప్పు జరిగితే తప్పు అమ్మంటే చేయకూడదని చెప్పడం, లేకపోతే తప్పును ఎవరన్నా కావాలని చేస్తే మిస్బిహేవ్ చేస్తే వాడికి ఫుల్ మీల్స్ వెతికాడే. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, మనము పేరెంట్స్ కానీ సపోర్ట్ చెప్తే ఎవరు చేస్తారు ప్రపంచంలో? చిన్నప్పటి నుంచి మీరేం చేయకుండా పెద్ద అయిన తర్వాత చేయాలంటే కుదరదు. చిన్నప్పటి నుంచి చేస్తే అమ్మకి చెప్తానంట వెంటనే.
మా నాన్న చెప్పేస్తానంటారు. ఆ ధైర్యము, ఆ యొక్క ఫీలింగ్, రివోల్ట్ అనేది వస్తుంది మైండ్లోకి. అదే లేదనుకోండి, అటు చేయకూడదమ్మా, నువ్వు ఇట్లా వెళ్ళాలి, సర్దుకుంటూ వెళ్ళాలి, మాట్లాడి చెప్తే అయిపోయింది. ఎందుకంటే ఆమె అదే విధంగా ఇది చెప్పినా కూడా మమ్మీ ఎట్ట అంటే మా నాన్న ఎట్ట అంటాడు అనుకోని దే విల్ అవాయిడ్, దే విల్ బేర్ ది థింగ్స్, దే విల్ స్పాయిల్ దేర్ హెల్త్, దే విల్ స్పాయిల్ ది మెంటల్ ఈగోని విత్ దేర్ మెంటల్ ఈగోని. సో ఆల్ దీస్ థింగ్స్ షీ విల్ సఫర్, షీ విల్ జస్ట్ లైక్ ఏ just like mummy. She cannot talk, she cannot do, she cannot do like that. This is the problem for the ladies. So parents should take care of the basic levels. Basic levels చెప్తే ఆటోమేటిక్ చెప్పేస్తారు. నేను 83కి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ 3 years సర్వీస్ ఇన్స్పెక్టర్, నేను సబ్ ఇన్స్పెక్టర్. రాగానే జాండీస్ వచ్చింది, అమ్మా అనేసాను, వచ్చేసింది. విత్ ఇన్ 15 days రేటింగ్ చేసింది. నాకు బ్లడ్లోకి 73%, 70% వచ్చేసింది జాండీస్. తెలియదు నాకు, దాని గురించి తెలియదు. ఒక్కడనే ఉన్నాను, స్పోర్ట్స్ చేస్తున్నాను, డైట్ తగ్గించలేదు, మటన్ తగ్గించలేదు, ఎగ్స్ తగ్గించలేదు, మిల్క్ తగ్గించలేదు, జాండీస్ వచ్చినా కానీ ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఆఫ్టర్వర్డ్స్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఆమె డాక్టర్ చూపిస్తే అప్పుడు ఆ డాక్టర్ గారు నాకు అడ్వైజ్ చేశాడు, ఇది పరిస్థితి అని. సో అప్పుడు వెంటనే అమ్మ అన్నాను, వచ్చేసింది. సో దిస్ ఈజ్ ది మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది పేరెంట్స్. పేరెంట్స్ వల్ల కూతురు చెడిపోతారు, కొడుకులు కూడా చెడిపోతారు. పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ వన్ షుడ్ హ్యావ్ ఏ థరో కాన్సన్ట్రేషన్ ఆన్ చిల్డ్రన్, మదర్ ఆర్ ఫాదర్. అదర్వైజ్ షేరింగ్ ఆఫ్ ది టైమింగ్స్, షేరింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, పేరెంట్స్. సో దిస్ ఈజ్ ది మెయిన్ టెక్నికల్ వర్డ్ అనమాట. సో ఇది దృష్టిలో ఉంచుకోవాలి. అదర్వైజ్ మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు 25 గారు, ఎన్ని చెప్పినా వాళ్ళు సక్సెస్ గారు. అది నిజంగా ట్రూ. బికాస్ ఆ ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఆ అవేర్నెస్ కూడా లేకపోతే అంచుకుంటారు, ఇంకా ఆ టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంటది. అట్ వన్ టైం ది బర్స్ట్ అవుతుంది, అప్పుడు ఇంకేం చేయలేరు. ఎప్పుడైనా సరే ఒకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. బియాండ్ లిమిట్స్ బిహేవియర్ షుడ్ నాట్ యాక్సెప్ట్. బియాండ్ లిమిట్స్ బిహేవియర్, నిన్న ఊరికి ఇట్లా అంటామో, లేదా అమ్మాయిని స్కూల్లో ఇట్లా అంటామో, అట్లా అంటాం అనేది ఓకే, బై మిస్టేక్ అయింది. బట్ అగైన్ రిపీటింగ్, అగైన్ డూయింగ్ దిస్ థింగ్, దట్ థింగ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ టచింగ్స్, ఇవన్నీ కూడా తెలుసు, ఇప్పుడు చెప్తున్నారు కొద్దిగా. కానీ ఈవెన్ హస్బెండ్ బిహేవ్స్ లైక్ ఇన్ డిఫరెంట్ వే, యూ షుడ్ నాట్ టాలరేట్. సో ఏదైనా బై మిస్టేక్ వచ్చినప్పుడు కొడుతున్నారు అన్నారు, ఇందాక ఏమన్నారు మీరు, ఒక ఇన్సిడెంట్లో కారు కేసు కొట్టేది ప్రెగ్నెంట్ లేడీ 6th month అన్నారు. అది మామూలుగా నేను నాలంటాడు అయితే మామూలుగా ఖైమా చేసేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ 6th month లేడీ అంటే మనం ఆ మదరు, అదెవరు మదరు, అది రెస్పెక్ట్ అనమాట. ఆ రెస్పెక్ట్ వాడికి లేకపోతే వాడి అదవని. యూ షుడ్ హ్యావ్ ఏ ట్రీట్మెంట్, ఎనీ ట్రీట్మెంట్, అది మనకు తెలుసుకోవాలి. అందుకని నాకు అప్పుడు నువ్వేం డిసైడ్ చేసుకోవాలి, నేను ఈ పొజిషన్లో మదర్ పొజిషన్ ఉన్నప్పుడు ఒక లేడీస్ డిసైడ్ చేసుకోవాల్సిన మ్యాటర్. నేను మదర్ పొజిషన్లో ఉన్నప్పుడు నన్ను ఇట్లా చేసాడంటే ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ అబ్నార్మల్ మ్యాన్, ఈజ్ ఎ ఫెరోషియస్ ఆర్ వెరీ డెవిల్ మ్యాన్. అంతేగాని ఎందుకంటే ఇప్పుడు అమ్మని మనం అనగలమా? అమ్మని నువ్వు వాడు ఫుల్ బాటిల్ తాగినా కానీ అమ్మని అంటాడు ఎవడన్నా? ఎంత ఫుల్ బాటిల్ తాగినా, లేదా 2 ఫుల్ బాటిల్ తాగినా కూడా అమ్మని అనగలరా? అంటే వాడి కాన్షియస్ ఏంటంటే, వాడి కాన్షియస్ ఎంతవరకు ఉందంటే, వాడు మా భార్యని తిట్టొచ్చు, అమ్మని తిట్టకూడదు, వేరే లేడీని తిట్టొచ్చు, అమ్మని తిట్టకూడదు అనేది ఉంటుంది. అది ఉన్నప్పుడు ఇది లేదంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ అ రాంగ్, ఇట్స్ అన్ అఫెన్స్. సో అటువంటి అఫెన్స్ చేసేవాళ్ళు బేర్ చేసిన అవసరం లేదు. బేర్ చేసి లైఫ్ జీవించడం అనేది మియర్లీ వేస్ట్. అందుకే ఫారిన్ కంట్రీస్లో అంత ఈజీగా డైవర్స్ తీసేసుకుంటారు. ఇక్కడ డైవర్స్ తీసుకోమని కాదు, ఇక్కడ డైవర్స్ అనేది సెకండరీ. ఇక్కడ హెరాసింగ్, కోటింగ్, అక్కడ కోటింగ్ ఉండదు. ఫారిన్ కంట్రీస్ కోటింగ్ చిన్న డిఫరెన్స్ తోటి దే విల్ సెపరేట్. సో ఇక్కడ ఏంటంటే హెరాస్ చేస్తూ మన డబ్బులు తింటా, మొగుడు భార్య తెచ్చిన కట్నం తింటా, వాడు తెచ్చిన గడ్డి అన్ని తింటా, ఇంక బూతులు వచ్చేస్తాయి. అవి తింటా వాడు సఫర్ చేస్తున్నాడంటే ఇంకా అసలు అది అన్బేరబుల్. ఇది చిల్డ్రన్కి చెప్పాలి, మనం అమ్మాయిలు కూడా చెప్పాలి. లైఫ్ ఇదమ్మా, ఎంజాయ్ యువర్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. కానీ నువ్వు యూ మస్ట్ మమ్మీ డాడీ మానిటరింగ్లో మాత్రం ఉండాలి. మానిటరింగ్ మీన్స్ బియాండ్ లివ్ యువర్ థాట్స్ కాదు, యువర్ థాట్స్ ఈజ్ దేర్. సో నీ గోల్స్ వేరు. మళ్ళీ ఇందాక చెప్పాను, ప్రతి వ్యక్తికి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు 2 లైఫ్లు ఉంటాయి.
ఒక లైఫ్ పర్సనల్, ఒక లైఫ్ ఎంటైర్ థింగ్ ఫర్ ఫ్యామిలీ, పేరెంట్స్, బిజినెస్, డ్యూటీస్, ఫర్ ది వరల్డ్ ఒక లైఫ్. సో దీస్ 2 lives మస్ట్ బేరింగ్ చేసుకుంటూ ఈక్వల్గా మూవ్ చేయాలి. అది అనమాట. దీని ఏమంటాం మనం మా జనరల్గా మేము ఏమంటాం బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అని. సో ఇక్కడ ఏంటంటే 2 lives షుడ్ మూవ్ టుగెదర్. అప్పుడు ఏమవుతుందంటే ఈ లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ లైఫ్ని క్యాచ్ చేసేస్తాను. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్, ప్లాన్స్. ఎస్, ఐ షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దిస్, నాట్ బెడ్ దిస్ ఫెలో. సో ఆ డిప్రెషన్ అలాంటి వాటికి పోకుండా దే విల్ బి స్ట్రాంగ్ విత్ దట్. అంటే ఏంటంటే మనం వన్ షుడ్ థింక్ దట్ పేరెంట్స్ నేను పెళ్లి చేసుకుని పిల్లలకంటాం ఇట్స్ నాట్ ఈజీ సబ్జెక్ట్. సినిమాకి వెళ్ళినట్టో లేదు బిర్యానీ తిన్నట్టో లేదు ఎంజాయ్ చేసినట్టు కాదు. అది ఎంజాయ్ చేసేది డిఫరెంట్. కానీ ఒక భార్య భర్త పిల్లలు కానీ చేయటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ దిస్ థింగ్ సాక్రిఫైస్ ఆల్సో. ఎందుకంటే చాలా ఖర్చు, చాలా మైండ్ పెట్టాలి, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎన్ని చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. జస్ట్ హోటల్ పోయి చేసినట్టు కాదు అది. సో దీస్ ఆర్ ది థింగ్స్ షుడ్ థింక్. ఇది అన్ని కూడా వాళ్ళకి బ్రీఫ్ చేయాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళని మోటివేట్ చేయాలి. అప్పుడే సక్సెస్ఫుల్గా వాళ్ళు లీడ్ చేస్తారు. భయపడకూడదు, మనిషి భయపడకూడదు. ఎందుకంటే మనిషి, నేను ఎప్పుడు చెప్తాను, నేను పోలీస్ ఆఫీసర్ అది ట్రైనింగ్ చేసినప్పుడు చెప్తాను, ఒక్కసారి పోతావురా, ఒక్కసారి పోయేదానికి ఎవరికి భయపడేది. ఆ ఒక్కటి కూడా ఎట్లా పోతాము, గాడ్ విల్ రైట్ అస్ అవుట్ డిపార్చర్ టికెట్. అవునా కదా? ఆ టికెట్ కన్ఫర్మ్ అవుద్ది, కన్ఫర్మ్ అయ్యేది గాడ్. నువ్వు ఎవరికి భయపడాలిగా? నీకు ఎన్ని లైఫ్లు ఉన్నాయి? 10 ఉన్నాయా? ఒకటే లేకపోతే 10 సార్లు తెస్తావా? లేదు కదా. ఒక్కసారి తెచ్చేదానికి ఎవరికి కూడా భయపడాలి. అది షుడ్ టీచ్ ది అవర్ children, our girls, our mothers, our sisters, or any woman power. So woman power ki cheste woman empowerment automatically will rise. అది నేనంటే ఇప్పుడు నేనేమంటున్నాను, నేను అందరు నన్ను రాక్షసుడు టఫ్ అది అంటారు. బట్ అమ్మ విషయం ఎత్తితే ఐ విల్ బికమ్ ఏ కిడ్ ఇన్ దిస్ ఏజ్ ఆల్సో. ఐ యూస్ టు టెల్ ఇన్ మై ఆఫీస్, ఎవరు సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ ఫోటోలు ఉండవు, వాళ్ళు మై మదర్ ఫోటో ఉంటుంది. నా ఆఫీసర్ ఎస్పీకి అకాడమీ నుండి నేను ఎక్కడ ఉన్నాను అడుగుతారు, ఎవరు సార్ అంటే మా మదర్ రా అంట. ఎవరెందుకు? నా మదరే నాకు బాస్ అంట. ఐ లెర్న్ మెనీ థింగ్స్. అట్లని చెప్పి ఫాదర్ని ఇరిటేట్ చేయడం కాదు. ఫాదర్ అన్ని ఎయిమ్స్ ఆమెకి ఇస్తే ఫాదర్ కూడా నేను చూసినట్టు లెక్క. సో ఇది మనము పిల్లలకు కూడా నేర్పించాల్సింది. అందుకే తల్లిదండ్రులకి బాధ్యత పిల్లల్ని బేసిక్ లెవెల్ నుంచి ఇవన్నీ చెప్పాలనేది. సో ఇప్పుడు మీరు అంటే మీ మదర్ రోల్ చాలా చాలా ఎక్కువ ఉంది అని అర్థమైంది. సో మీరు అంటే తను ఎలా ఇంపాక్ట్ చేసింది మీ పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవడం? బికాస్ స్పోర్ట్స్ కానీ, ఈ రోల్స్ కానీ, కమాండో రోల్ కానీ, మీరు చాలా మంది సీఎంకి, ఎక్స్పీఎంస్కి, చాలా మందికి అంటే యు ఆర్ వర్కింగ్ విత్. సో అంత గ్రిట్ తోని, అంత స్ట్రాంగ్ గా స్ట్రెంగ్త్ తో ఉండాలి అని అంటే ఇట్స్ జస్ట్ ద క్యారెక్టర్ అండ్ ద పర్సనాలిటీ. సో దానికి డెఫినెట్ గా మీ మదర్ కాంట్రిబ్యూషన్ ఐ సీ. సో కొన్ని అంటే మీరు కొంచెం దాని గురించి చెప్పగలుగుతారా? అంటే మీ పర్సనల్ లైఫ్ లో అంటే మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి. అంటే చిన్నప్పటి నుంచి మాకు మా ఇంట్లో మాట్లాడేది ఏముండదు, చెప్పేది వినటం తప్ప మాకు లేదు. ఎందుకంటే చెప్పేది వినటం, ఒబేది ఆర్డర్స్ తప్ప మా ఇంట్లో మా అమ్మ మాట్లాడేది, నాన్న మాట్లాడేది ఉండదు. ఈవెన్ మై ఫాదర్ మాట్లాడదు. Father, because he is a Tahsildar, Deputy Tahsildar first, then Tahsildar, then a Deputy Collector. Ee stage lo he will be busy with many works and many organizations, meetings, conferences like that. So everything mother chusedi. Kabatti pillalaki endante aame em cheppuddu ane dani meedane ఆధారపడి ఉంటుంది అడ్మినిస్ట్రేషన్, డొమెస్టిక్ అడ్మినిస్ట్రేషన్. అంతేగాని అప్పుడు ఏమవుతుందంటే చిల్డ్రన్కి ఒబే ది ఆర్డర్స్ ఫస్ట్ వాళ్ళకి నేర్పించాలి. ఒబే ది ఆర్డర్స్ ఎప్పుడైతే లేదో దే విల్ ప్లే యాజ్ దే లైక్స్. అప్పుడు ఏమవుతుందంటే దెబ్బలు తగులుతుంటే కొన్నిసార్లు వాడు ఏదో ఎంజాయ్ చేస్తుంటాడు, మనం అక్కడ ఎంజాయ్ చేసేటప్పుడు పోయి ఆపితే మళ్ళీ వాడికి ఏడుపు వస్తుంది. అందుకని ఫస్ట్ నుంచి కానీ కంట్రోల్ చేస్తే అట్లా ఉండదు. ఇంట్లో అయినా ఎక్స్ట్రాలు వర్డ్స్ ఉండవు, ఎక్స్ట్రా చేసే పనులు ఉండవు, అరుసుకోవడాలు ఉండవు, కొట్టుకోవడాలు కూడా ఉండవు ఇంట్లో. ఎందుకంటే బాస్ ఉంది అక్కడ. అంతే. నా లైఫ్ లో నేను కంట్రోల్ పోయింది మదర్కే. డీజీలు లేకపోతే సీఎంలు, హోమ్ మినిస్టర్లకి ఎవరికి నేను భయపడను. ఎందుకంటే ఉద్యోగం చేస్తాను, అంతే కష్టపడి చేస్తాను. ఒబే ది ఆర్డర్స్ యాజ్ పర్ రూల్స్ ఓన్లీ. బట్ భయపడేది మాత్రం మదర్కే. ఆమె ఉన్నంతకాలం, ఆమె చనిపోయేంత వరకు ఆమె మాట్లాడుతున్నాను. సో ప్రతి బియాండ్ లిమిట్స్ కూడా ఆమె మాట్లాడేస్తుంది.
పెద్దగా ఇప్పుడు మనం ఒక ఆఫీస్ లెవెల్లో ఆఫీసర్స్తో మాట్లాడి పెద్దగా ఏదో మాట్లాడి అంటే వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఏదో అరుస్తాం కదా, ఎరా ఏంది అరుస్తున్నాం ఉంటుంది, దెబ్బతోనే రికమెండ్ డ్రామా వస్తుంది. సో దిస్ ఈస్ ది లైఫ్, దిస్ లైఫ్ మస్ట్ బి విత్ చిల్డ్రన్. అది కానీ మీరు అంటే ఇప్పుడున్న జనరేషన్ అంత స్ట్రిక్ట్ గా ఉండడము అది అంత యాక్సెప్ట్ చేయరు కదా. మనము యాక్సెప్ట్ చేయరు అనేది ఎందుకు వస్తుంది చెప్పంటారా? పబ్లిక్ తర్వాత ఒక సొసైటీ ఆల్సో బికేమ్ ఏ డిపెండెంట్, అయితే సెమీ మెంటల్ ఎగోనితో బాధపడుతుంది సొసైటీ ఆల్సో. మనం పిల్లలు చేస్తుంటే మీరు కన్నారా వేరే వాళ్ళని కన్నారా? మీరే కదా సొంతంగా కన్నారు కదా, మీరు ఏమన్నా రెంట్కి తెచ్చుకున్నారు పిల్లల్ని? లేదు కదా, కష్టపడి మీ రక్తం పంచి మీతో మీరు భరించి పిల్లల్ని కన్నారు. వాడిని మాట వినిపితే ఎందుకు? ఇంకా అమ్మ అయితే డస్ట్బిన్ వేసేస్తుంది, తీసేస్తుంది, కొట్టేస్తుంది. అర్థమైందా? సో మీరు చిన్నప్పటి నుంచి మనం ఏమనుకుంటాం, అమెరికాలో 911 అనుకుంటాం. అమెరికా స్టైల్ ఇక్కడ లేదు. మనం స్టిల్ వీఆర్ స్ట్రగులింగ్, స్టిల్ వీఆర్ డెవలపింగ్, అండ్ మనం టు అచీవ్ హై లెవెల్స్ అనేది మన ఎయిమ్. ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా ఉండాలనే మన ఎయిమ్, డిసిప్లైన్గా ఉండాలని మన ఎయిమ్. ఇవన్నీ కూడా ఫ్యామిలీకి సంబంధించినవి, సొసైటీకి సంబంధించినవి. అంటే ఫ్యామిలీకి సంబంధించి ఇట్ విల్ ఎఫెక్ట్ ది సొసైటీ. నేను సొసైటీకి వచ్చిన అనుకోండి, ఐ కెనాట్ బిహేవ్ యాజ్ ఐ లైక్. అకార్డింగ్ సిచ్యువేషన్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ నేను వెళ్ళిపోతాను ఇమీడియట్గా. ఎందుకు వస్తుంది, ఏమైందిరా అంట వెంటనే పోయి. అంటే నేనేమన్నా ఇదే అబ్నార్మల్ పర్సన్ కాదు, ఇంటర్నల్గా ఒక డిసిప్లైన్ లైఫ్లో ఎదిగినాను నేను. సో ఆటోమేటిక్గా ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఎవరికి వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతారు. సో అలాగే ఇంట్లో మనము పిల్లోడిని కానీ మనం కంట్రోల్ చేయలేకపోతే, అమ్మాయిని కానీ కంట్రోల్ చేయలేక ఏమైనా అవుద్దేమో అని చెప్పుద్దేమో అని భయపడితే వేస్ట్. అంటే మీరు ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి చేస్తే కుక్కల మాట అంటాయి, సింహాల మాట అంటే, జంతువులు డిఫరెంట్ పాముల మాట అంటాయి. అంటే పాములు కుక్కల కంటే నీచుల పిల్లలు? సింపుల్గా అమాస్కింగ్ అగైన్, పాములు జంతువులు కుక్కలు నక్కల కంటే కూడా పిల్లలు న్యాస్టియా, వరస్టా? ఇది మనం ఆలోచిస్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ అనేది వస్తుంది, అప్పుడే వస్తుంది. మీరు మార్షల్ ఆర్ట్ అంటున్నారు, నాకు మార్షల్ ఆర్ట్స్ పని ఏముంది? చిన్నప్పటి నుంచి నా చెల్లి అంటే ఏమో రాజు కొట్టే సెట్ ఊడింది అన్న. ఇది మార్షల్ ఆర్ట్స్ సంబంధమా? ఇంటర్నల్ ఫీలింగ్, ఇంటర్నల్ పవర్, స్ట్రాంగ్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్. అదే ఇంటర్నల్ పవర్, అదే కదా మెంటల్ స్ట్రెంగ్త్ అది. సో పిల్లలు ఆడాలి, ఎగరాలి, పడాలి, చేయాలి, ఇవన్నీ చేయాలి. చెప్పిన మాట వినాలి. డిసిప్లిన్ లైఫ్. ఒక సైన్యాధ్యక్షుడు లేకపోతే ఒక రాజు గెలవాలంటే డిసిప్లైన్డ్ సోల్జర్ కావాలి. అది చెయ్యి అంటే వెంటనే, చంపేయంటే వెంటనే చంపాలి. అసలు చంపాలని చెప్పాల్సిన అవసరం వాళ్ళు సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బట్టి వాడు చంపేస్తాడు. అంతే. సో వన్ పేరెంట్, చిల్డ్రన్ మస్ట్ బి లైక్ దాట్. పేరెంట్స్ బాగాలేదు, నాకు బాగాలేదు నన్ను అన్నాడని చెప్పాలా? తెలిస్తే చాలు. ఇందాక చెప్పాను కదా బ్రదర్ గురించి అని, తెలిస్తే చాలు వాడికి, ఎవడైనా సరే వాడికి పడిపోద్ది. అంటే మనము మన చిల్డ్రన్ డిసిప్లిన్ లేకపోతే మనం దేశాన్ని ఏం చేస్తాము, మనం చేసే ఉద్యోగం ఏరియాలో ఏం చేస్తాము, మనం పోయే సొసైటీలో ఏం చేస్తాం? మీరు పోయిన కూడా అంతే, అయ్యో బాబు క్షమించండి బాబు అంటారు. ఇది మనము నేర్చుకోవాలి. అది పిల్లలు పిల్లల్ని ఏమన్నా ఏమైనా అంటారు అని అంటే బాధపడతాడు, హర్ట్ అవుతాడు. మనం అంటేనే హర్ట్ ఎదవా వాడు బయటికి వెళ్ళి ఏదైనా జరిగింది అనుకోండి, గో ఫర్ సూసైడ్, సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్. భయపడిపోయి హర్ట్ అయిపోయి ఇట్లా చనిపోతుంటారు. నేను చూసాను ఐపీఎస్ ఆఫీసర్ అంతే చనిపోయాడు. ఏం లేదు, సింపుల్ రీజన్ తోటి. ఒక ఎస్ఐ సూసైడ్ సింపుల్ రీజన్ తోటి. జస్ట్ ట్రైనీస్, నా ట్రైనీస్ వాళ్ళు. నేను అనుకున్నా ఏదో నాకు చెప్పినా నేను చేసేవాడిని కదా, ఏం చేయాలో చెప్పేవాడిని కదా అనుకున్నాను. అంటే ఒకవేళ మీరు దాని గురించి చెప్పగలిగితే ప్రమాణం చేస్తా. వాడు ఏం చేస్తాడు, సింపుల్. ఏంటి, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఎస్ఐ ట్రైనింగ్ కాగానే. ఆ అమ్మాయి అన్ఫార్చునేట్లీ వాడికి ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ లో కజిన్ సిస్టర్ అయింది. దానికి ప్రాబ్లం ఉంది. రాఘవ లాంటి వాడికి చెప్పి అడాప్ట్ చేసుకోవాలి ఆ అమ్మాయిని అంటే చేసుకుంటాడు. రాఘవ చేసుకోగల ఏం చేస్తావు, రాఘవ నాకు మామ అవుతాడు. సింపుల్ లాజిక్. నాకు బంధుత్వం ఉంది, ఆ అమ్మాయికి సంబంధం ఉంది, దూర బంధుత్వం మనకేం సంబంధం ఉంది, మన బ్లడ్ కూడా కాదు. సింపుల్గా అయిపోలే. అన్యాయంగా వాడు 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాల సర్వీస్ని, ప్రాణాన్ని తల్లిదండ్రులకి దక్కకుండా చేసాడు వాడికి ఎదవ. ఇది ఎవడన్నా సూసైడ్ చేసుకుని అమ్మాయి కనబడి బీచ్ బ్యాస్టెడ్ అని వేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్, వాళ్ళకి ఒక బాధ్యత ఉంది తల్లిదండ్రులు అనేది.
పిల్లల గురించి నేను మాట్లాడట్లా. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు అనేది బాధ్యత ఉంది ఒక పిల్లోడికి. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీకు బాధ్యత పేరెంట్స్ ఫస్ట్. నీ కొడుకు నీ భర్త కాదు. వాళ్ళే యాదవులు ఎట్ట ఒకటి వస్తారు, కానీ అమ్మా నాన్న చూసుకోవాలనేది నేను ఇందాక కూడా చెప్పాను. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. మన వాళ్ళకి, మన ఎంప్లాయీస్కి కానీ, ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఎనీ వన్, పోలీసు కానీ, ఎక్కడైనా మీకు పోలీసులో కూడా అనుకుంటారు మేము ఏదో కష్టపడుతున్నాం. ఏం కష్టపడరు, అది ఉద్యోగం అంతే. కష్టపడతావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు ఇంటర్నల్ ఫీలింగ్, నువ్వు ఒక ప్యాషన్తో చేసావు అనుకో, అయ్యే వీళ్ళు ఎంజాయ్ ది డ్యూటీస్, వీళ్ళు ఎంజాయ్ ది అడ్వెంచర్స్. పోతాను వితౌట్ వెపన్ వెళ్ళిపోయాను అడవుల్లోకి. నేను పెద్ద బ్రూస్లీ ఏం కాదు, నేను యావరేజ్ పర్సన్. బట్ ఇది చాలా స్ట్రాంగ్. ఈ రెండు కూడా స్ట్రాంగ్. ఎందుకు స్ట్రాంగ్ నాకు తెలుసు. దేవుడు రాస్తాడు నాకు చావు. ఎవడు ఎదవకి ఎందుకు భయపడాలి? అట్లా ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాలి. పేరెంట్స్ ఆలోచించుకోవాలి, డాటర్ ఆలోచించుకోవాలి, చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో షుడ్ థింక్ అబౌట్ ఇట్. అది కానీ మనం నేర్పిస్తే దే విల్ ఫైట్, దే విల్ వర్క్ హార్డ్ ఫర్ ది గోల్స్ అండ్ అచీవ్మెంట్స్. దే విల్ వర్క్ హార్డ్ ఫర్ ది పేరెంట్స్, దే విల్ వర్క్ హార్డ్ ఫర్ ది చిల్డ్రన్. అది నిజం. యాక్చువల్గా ఇప్పుడు మన బేసిక్ వాల్యూస్ ఇవన్నీ మర్చిపోయి అన్నిటి కోసం వెతుకుతున్నాం. అసలు మనం పోతాము నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద మల్టీ షాప్స్, మల్టీ బిజినెస్ సెంటర్లో వెళ్తాం అనుకోండి. మీరు ఏం కొనాలో దానికి వెళ్తారో అన్ని చూస్తారా? దానికి మాత్రమే చూస్తారు కదా. దాంట్లో మంచి క్వాలిటీ చూస్తారు, అంతవరకే. ఒకవేళ మనకు అందుబాటులో ఉన్న రేట్ ఉందని చూస్తారు, అంతవరకే. బట్ దేనికి వేరే అదే తీసుకుంటాం. అలాగే మన లైఫ్లో మనం ఏమి అచీవ్ చేయాలో దాని మీద దృష్టి ఉంచాలి. ఎందుకంటే ప్రతి దాన్ని దృష్టి ఉంచితే దేనికి పనికి రాకుండా పోతాం. అది నాకేంది, కాలేజీలో చేరినప్పుడు చూశాను నేను. ఎదురు చండాలంగా ఉన్నాను, అందరూ ఎందుకు బ్రహ్మాండంగా ఉన్నారు, ఆ కలర్ ఏంది, అమ్మాయిలు అబ్బాయిలు ఎదురా, డ్రెస్సులు ఎదురా, వాళ్ళు చూసి నాకు కళ్ళు జిగాలి అనిపించింది. నా మీద నాకు దిగిపోయింది దెబ్బతో. ఏందిరా ఈ కాలేజీ, నా పరిస్థితి ఏందిరా, నేను చదువు రాదు, ఏం చేయాలన్నా నేను కూర్చొని ఒక్కడిని ఆలోచించుకున్నాను. ఆలోచించి అనుకున్నాను నేను నాకేముందని. అప్పుడు తెలిసింది నాకు స్టామినా, స్ట్రెంగ్త్ ఉంది. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్, ఐ కెన్ రన్ ఎనీ కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ పర్ డే చేసాడు జస్ట్. సో ఇట్లా అటువంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఐఎమ్ అచీవింగ్, స్టిల్ ఐఎమ్ గెటింగ్ గోల్స్, అచీవ్మెంట్స్. అంతేగాని నేను వరకు ఏదో చేశాను రాలేదని కాదు. నేను ఎక్కడ అడుగు పెడితే సక్సెస్. నేను ఎక్కడికి వెళ్తే ప్రోగ్రామ్ సక్సెస్, దట్స్ ఇట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నా ప్రోగ్రామ్స్ ఫెయిల్యూర్ అయిందని ఎక్కడా లేదు. అది డొమెస్టిక్ ప్రోగ్రామ్స్ ఆర్ మ్యారేజెస్ ఆఫ్ మై చిల్డ్రన్ ఆర్ ఎనీథింగ్. నేను కానీ వెళ్తే ఆటోమేటిక్ జరుగుద్ది. ఎందుకంటే మనసు వాచ కష్టపడి చేస్తాను. అంతేగాని ఓవర్కి ఏదో వేగ్గా చేయను. వాళ్ళు చేస్తే లీడ్ చేస్తాడు అనుకోను. నేను ముందు బాధ్యత తీసుకుంటే నేను ఇనిషియేట్ చేస్తే ఎంత అయినా కానీ. మీరు ఇప్పుడు అంటే ఈ స్ట్రెంగ్త్, ఈ క్యారెక్టర్, పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవడానికి మదర్ ఇంపార్టెన్స్ అండ్ పేరెంట్స్ ఇంపార్టెన్స్, అంటే మన సైడ్ నుంచి అట్లీస్ట్ నా జనరేషన్ ఇప్పుడు ఎలా ఉండాలి అనేది చెప్పారు కదా. రూల్స్, బేసికలీ బౌండరీ సెట్టింగ్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి అని. నాకు ఒక్క విషయం తెలుసుకోవాలండి, మీ మదర్ మీకు స్ట్రాంగ్ గా ప్రతిసారి ఏదైనా వర్డ్ చెప్పేదా, లేకపోతే ఇది అమ్మ ఏమంటుందంటే God has given life and God has given a rules and regulations. God has given a brain and brawn. శరీరం, మెదడు రెండు దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాటిని జాగ్రత్త చూసుకొని నువ్వు నమ్మకంగా, నాకంటే నమ్మకంగా యూ మస్ట్ బి ఆన్సరబుల్ టు ది గాడ్ అనేది థింక్ చేయాలి. చాలా బాగుంది. మనం ఓన్లీ చిన్న చిన్న వాటికి చూసి భయపడతాం, కానీ వెన్ వి థింక్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ మనం దేవుడికి ఆన్సరబుల్ అన్న, ఐ థింక్ దట్ పర్స్పెక్టివ్ చేంజెస్ ద హోల్ థింగ్. సో మనము ఫ్యామిలీ లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చిల్డ్రన్ బాండ్ అండ్ మనం వాడు పుడతారు, కానీ పుట్టిన తర్వాత వాళ్ళు చేసే లైఫే ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది పాయింట్స్ టు బి కీప్ ఇన్ దేర్ మైండ్ ఫర్ ఎనీ గర్ల్ ఆర్ బాయ్ ఆర్ ఎనీ వన్. సో బాయ్ అనుకుంటాం మనం ఇప్పుడు గురించి, మనం గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బాయ్స్ ఇష్యూ కూడా ఏంటంటే ఈజ్ ద డిఫెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, డిఫెన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, డిఫెన్స్ ఆఫ్ ది టీమ్, డిఫెన్స్ ఆఫ్ ది ఐటీ ప్రొఫెషన్, డిఫెన్స్ ఆఫ్ ది ఎనీథింగ్ ఈజ్ ద డిఫెన్స్. సో డిఫెన్స్ అయినప్పుడు ఎట్లా చేస్తాడు వాడు, ఎట్లా చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అప్పుడు దెన్ ఓన్లీ యూ విల్ డెవలప్ ది థింగ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ బి లైక్ a protective thing rather than a harassing one. అది ఉల్టా అయిపోతుంది. అప్పుడు వాడు కెనాట్ హర్ట్ అండ్ కెనాట్ బీట్, ది కెనాట్ ప్రెజరైజ్ ది గర్ల్స్, యూ కెనాట్ ప్రెజరైజ్. అట్లా ఉండదు లైఫ్లో ఎప్పుడు కూడా. కెనాట్ ఛాలెంజ్
అంటే అసలు అది కాదు లైఫ్. వాళ్ళు ఫోర్స్ఫుల్ యూ కెనాట్ ఎంజాయ్ ది లైఫ్. ఫోర్స్ఫుల్ ఏమి ఫుడ్ నువ్వు తినగానే తింటావు, కానీ బియాండ్ లిమిట్స్ తింటే ఏమవుద్ది, అంత రోగాలు వస్తాడు, పోతాడు వాడు. అట్లానే అన్ని ప్రతి విషయంలో కూడా ఇదే. కాబట్టి ఆ డిసిప్లిన్ లైఫ్ లేకపోతే చేస్తుంటారు, అదోలాగా చేస్తుంటే అదోలాగా పోతుంటారు, పోతారు, అర్ధంతరంగా వెళ్ళిపోతారు, అన్సెరమోనియల్గా వెళ్తారు. డిపార్ట్మెంట్ అయితే అన్సెరమోనియల్గా అంటే వాడు రిటైర్ అయ్యేది లేదా రిక్రూట్ ట్రాన్స్ఫర్ అయ్యేది అనేది అన్సెరమోనియల్. సెరమోనియల్ అంటే గ్రాండ్ గాలలో వాడికి గౌరవించి పంపిస్తారు, నువ్వు చేసిన వర్క్ నువ్వు వెళ్ళిపోయినట్టుగా. అదే కాకపోతే సో అందుకని ఇవన్నీ కూడా జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఇంట్లో చెప్పాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఎక్కువగా కష్టపడే లోయర్ క్యాడర్లో లోయర్ ఫ్యామిలీస్లో అవన్నీ చెప్పలేరు, చెప్పినా వినరు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అది. అందుకని మా మదర్ ఏం చేసేదంటే ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు నేను 10 మంది కుర్రాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకో, ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే నన్ను కొట్టుద్ది, నాతో పాటు ఉన్న మిగిలిన 9 మందిని కూడా కొట్టుద్ది. ఫ్రెండ్స్ లేదు గిన్స్ లేదు, ఆమెకు సంబంధం లేదు. పిల్లలు వీళ్ళంతా కుర్రాళ్ళు చెడిపోతున్నారు, తోముల దగ్గర కూర్చున్నారు, నువ్వు చదువుకోకుండా ఇంటికి వెళ్ళకుండా నువ్వేంటి తల్లిదండ్రులకు నువ్వు రెస్పాన్సిబుల్ కాదా, ఇంటికి వెళ్ళాలా లేదా నువ్వు అనే ఉద్దేశంతో అందరిని కొడుతుంది కరెక్ట్. వాళ్ళు పోయి వాళ్ళ పేరెంట్స్ చెప్తే అరే నాయన నేను కానీ వచ్చి చెప్తే ఆమెకి మమ్మల్ని కూడా కొట్టుద్దురా అని చెప్తారు. నువ్వేం చేసావు తప్పు, స్టేజ్ ఆడిపోయి జనాలతో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు గొడవలు చేసి కూర్చున్నావు, వాళ్ళ అబ్బాయితో పాటు కూర్చున్నారు, మీరు కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, కాబట్టి ఆటోమేటిక్ యూ ఆల్ డిజర్వ్స్ రా చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలా చేస్తేనే మిగిలిన వాళ్ళు భయపడుతుంది. ఇప్పుడు దాన్ని అవకాశం చేస్తున్నాను, రే మెంబర్స్ వెళ్ళిపోరా, వాళ్ళు ముందే చెప్తారు మెంబర్స్ వెళ్ళిపోరా అని అంటాం. అది తప్పితే ఏం చేస్తాం, వాళ్ళు కూడా క్విట్ అయిపోతారు కదా, ఇక అంతా వెళ్ళిపోతాం, ఎవరి పాటు కూడా డిస్పర్స్ అయిపోతాం. అవి నుంచి వస్తుందంటే వాళ్ళకి ముందే తెలిసిపోతాం మేము బయలుదేరేది నాకు దూరం నుంచి ఒక 150-200 yards నుంచి కూడా చూసేస్తారు, చూసి చెప్పేస్తారు, ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకుంటాం. అప్పుడేమో మొబైల్స్ ఏం లేవు, ఇషారాలు ఎంతే జంప్ అక్కడి నుంచి. సో ఇటువంటి లైఫ్ కానీ ఉంటే అంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీస్ లాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, హౌ దే హానరింగ్ మై మదర్, అదర్ మదర్స్. ఏంటంటే ఆమె కనీసం ఆమె వల్ల మా వాడి ఇంటికి వస్తాడు, ఆమె కొట్టలేదు అండి, అందుకే మా అమ్మ కొట్టింది. ఏది మా అమ్మ చదివిందమ్మ మనం కొడితే నువ్వు ఊరుకుంటావేమంటే ఆమె పోతే మమ్మల్ని కూడా కొట్టుద్ది నాయన అంతే. ధైర్యం లేదు, ఒకళ్ళు ఉన్నా కూడా చెప్పరు, ఎందుకంటే వీడు బాగుపడుతున్నాడు కదా. మంచిది. సో ఇప్పుడు మీ మదర్ తర్వాత మీరు మీ వైఫ్ అండ్ డాటర్ ని కూడా over a period of time you might have seen. So what are the best qualities that you have seen in your mother? One quality from your mother, one quality from your wife, and one quality from your daughter. అది నేనంటే మా డాటర్ ఏంటంటే నేను ఎలా చెప్తే అలా ఉంటుంది, ఏం చేయమంటే చేస్తుంది, ఎప్పుడు భయపడదు, బాధపడి చెప్తాను. లైఫ్ ఇట్స్ నాట్ ఏ 2 or 3 reels మూవీ, ఇట్ ఈస్ 30 reels లాంగ్ మూవీ. పాత రోజులు ఉండే 30 reels ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో 30 reels అంటే 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి, 2 ఉంటాయి. సో అట్లా అటువంటి జీవితం మంది. 30 reels మూవీ నాట్ 1 or 2 reels మూవీ కాదు. జస్ట్ బేర్ ఇట్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అన్బేరబుల్ క్విట్ ఇట్. అంతేగాని దానికి భయపడకూడదు అంటాను. ఏ ఇష్యూ ప్రాబ్లం వచ్చిందో లేదా స్టడీస్లో ఏం ప్రాబ్లం ఏం భయపడకూడదు. ఏం చేస్తారు రొటీన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను చదువుకున్నాను, నాకు ఎంత వచ్చినాయి 35 to 40, థ్యాంక్ యూ, పాస్ అయ్యాను కదా చాలు. సో డిగ్రీ అయిపోయింది, ఫస్ట్ జాబ్ వచ్చింది నాకే. 21 yearsలో జాయిన్ అయిపోయాను యాజ్ సబ్ ఇన్స్పెక్టర్గా. మరి నేనేమన్నా ఫీల్ కావచ్చు కదా, ఫీల్ అయ్యి బాధపడి నేను కూడా ఏదైనా చేసుకుంటే మార్కులు తక్కువ వచ్చింది లేదా అది వచ్చింది ఇది వచ్చింది ఫెయిల్ అయ్యాను 2 subjects మళ్ళీ పాస్ అయ్యి ఇట్లా నేను అనుకోలేదు కదా. నేను ఎస్ ఐ విల్ అచీవ్, ఐ విల్ గెట్ మై డిగ్రీ, అంటే ఐ విల్ రీచ్ మై గోల్స్ ఇన్ మై లైఫ్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంతే. సో అట్లా ప్రతి వ్యక్తి కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంతేగాని వాళ్ళు నేను ఇది మాట్లాడి ఏదో చెప్పుకొని ఏదో భయపడిపోయి ఇది చేసుకుంటా అట్లా. సో ఆ విధంగా ఐఎమ్ హ్యాపీ. అట్లాగైతే మా వైఫ్ ఫుడ్ గురించి, మా మదర్ ఏం చెప్తారు అయ్యేట్ల గురించి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కాంప్రమైజ్ వేలో మొత్తానికి సక్సెస్ఫుల్గా చిల్డ్రన్ చూసుకోవటం ఇవన్నీ సక్సెస్ఫుల్గా వైఫ్ చేసింది. సో అందువల్ల పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ఎవరి గోల్స్ వాళ్ళకి, ఎవరి స్ట్రగుల్ వాళ్ళకి, ఎవరు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు.
ఆటోమేటిక్గా మనం, ఎందుకంటే ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేస్తున్నారు, మగ ఉన్నాడు రాఘవన్న లేదు ఇంకెవరున్నారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తుంటే వీఆర్ హ్యాపీ. రావా పొద్దున్న రాను వచ్చాడు, చూసుకొని అన్నీ రెడీ చేశాడు, మళ్ళీ మానిటర్ చేశాడు, అరేంజ్ చేశాడు. సో ఇట్లా ప్రతిదీ కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఆ విధంగా చేసినప్పుడు ఇంక ఇష్యూ లేదు. ఎప్పుడైతే మానేసి బియాండ్ లిమిట్స్లో బిహేవ్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు అన్బేరబుల్. సో అట్లా మనము లైఫ్ మనం డిసిప్లిన్గా ఉంటే మనం రోల్ మోడల్స్ కదా. పేరెంట్ ఏం చేస్తాడు, చిల్డ్రన్ అది చేస్తారు, ఆటోమేటిక్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మకి నేను భయపడుతుంటే వాళ్ళ అమ్మకి భయపడాలి కదా, న్యాచురల్ కదా, అంతే కదా, సిస్టమ్ అంతే కదా. అదే ఇంకా అబ్జర్వ్ ఉంటుందా, అదే ఫాలో అవుతూ ఉంటుంది, అంతే రోల్ మోడలింగ్ బేసికల్లీ. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీ షుడ్ నో అండ్ వీ షుడ్ క్యారీ టు ది జనరేషన్స్. నేనేం చెప్పాను, ఇక్కడ క్లాసుల్లో పిల్లలంటే భయం, అదంటే ఏమన్నా అయ్యేవాడిని మనము ఏమి చేయలేవాడిని, అస్తమానం అది చేసుకుంటాడు ఇవి చేసుకున్నాను భయపడే చిల్డ్రన్ నాకు అవసరం లేదు. అట్లా మా అమ్మ ఏమంటుంది, ఫస్ట్ తప్పు చేశానంటే ఫస్ట్ తీసుకెళ్ళిపో ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే మనము తప్పు చేసేవాడిని దండించకపోతే ఈజ్ నాట్, యూ వాంట్ బి ది గుడ్ చిల్డ్రన్ అండ్ ఎంటైర్ లైఫ్. వాడు తప్పుకి కానీ మనం లేకపోతే, ఎందుకంటే ఏదైనా అంతే, తప్పుకి మనము శిక్ష అనేది దండించడమా, మాట తిట్ట ఏదో ఒకటి వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి అది వాళ్ళకి కానీ ఇవ్వకపోతే దే విల్ వర్క్, దే విల్ డూ దేర్ ఓన్ స్టైల్, దే విల్ ఇంక్రీజ్ థింగ్స్, దే వాంట్ రెడ్యూస్ అండ్ దే విల్ బ్యాన్. ఇంకొండదు బియాండ్ లిమిట్స్. అందుకనే చిన్నప్పటి నుంచి భయం అనేది ఉండాలి. బై చైల్డ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫియర్ఫుల్. అట్లానే గాడ్ ఫియరింగ్, అలాగే ఎల్డర్స్ ఫియరింగ్. నానమ్మ ఏమన్నావురా, తాతయ్యనే ఉన్నారా, ఏమనుకుంటున్నావు అనేది వాళ్ళకి చెప్పకపోతే తాతయ్య రే తాతయ్య రారా రే ఇట్రా అంటారు వాళ్ళు. మనం ఏదో సంతోషపడతాం, అట్లా వాడు స్టార్ట్ అవుతాడు. ఇంకా నేను అన్నది కరెక్ట్ అనుకుంటాడు, ఇంకా తర్వాత ఇంకేమని అంటాడు వాడు. అదే అన్నప్పుడు ఒకసారి కానీ ఇచ్చాను అనుకోండి, మంచి జాల్టింగ్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా he will maintain the balance. And that's how like relationships కానీ కెరియర్ కానీ వాళ్ళ ఓన్ లైఫ్ గురించి కానీ బెటర్ గా ఆలోచించగలుగుతారు. అదర్వైజ్ ఇప్పుడు నేను చెప్పా కదా మీకు ఇన్సిడెంట్స్. సో మీరు వన్ అడ్వైస్ ఫర్ ఆల్ ద విమెన్, ఇప్పుడు అట్లీస్ట్ నేను 25 to 35, 40 ఏజ్ గ్రూప్స్ లో వర్క్ చేస్తున్నా, విమెన్ కి హెల్ప్ చేస్తున్నా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలాంటివి వస్తాయి, సూసైడ్ వరకు వెళ్తారు, ఇవన్నీ చేస్తుంటారు. వాట్ ఈస్ దట్ వన్ అడ్వైస్, మీరు వన్ పవర్ఫుల్ అడ్వైస్, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా మంది విమెన్ ని కూడా చూసుంటారు మీ ప్రొఫెషన్ లో. సో మంచి ఒక సాలిడ్ అడ్వైస్ ఇవ్వండి సార్. సాలిడ్ అడ్వైస్ మీన్స్ ఏంటంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకూడదు. ఫస్ట్ ఏంటంటే మనము వీ షుడ్ మెయింటైన్ అవర్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ కానీ బాగుందంటే మనం వీ కెన్ థింక్, అంతేగాని వీ కెన్ థింక్ అండ్ వీ కెన్ యాక్ట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్. అదే కానీ మనం మెంటలీ ఫిజికల్లీ వీక్గా ఉన్నాం అనుకో, యూ కాంట్ డూ ఎనీథింగ్. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. లేడీస్కి ఎస్పెషల్లీ ఇప్పుడు తీసుకెళ్ళాలి. యూ మస్ట్ బి స్ట్రాంగ్. ఎక్సైజ్ నీకెందుకమ్మా అబ్బాయి తింటాడు, నీకెందుకమ్మా అబ్బాయి చేస్తాడు, నీకెందుకమ్మా అబ్బాయికి అన్నవాడు మూతి మీద కొట్టాలండి. అదే మా ఇంట్లో టాప్ ప్రియారిటీ మా చెల్లికి, ఎందుకంటే అమ్మాయి షీ మస్ట్ బి స్ట్రాంగ్. ఇప్పుడు చూడు, మదర్ వెళ్ళిపోయారు, ఫాదర్ చనిపోయారు, ఇప్పుడు నాకెవరు, నాకు మా తమ్ముడికి మా చెల్లె. మా చెల్లి మదర్ క్యారెక్టర్ తీసేసుకుంది, నా పిల్లల పెళ్లికి సపోర్ట్ చేసింది, పిల్లల పెళ్లితో ఉంది, అన్ని ఇది తీసుకోవాలి ఇంట్లో సామాన్లు అన్ని తీసి పడేసేసింది, కొత్త తెచ్చి పెట్టేసింది. అంటే ఒక మదర్ క్యారెక్టర్ అది, మామూలు వేరే వాళ్ళు చేయలేరు, అది అడ్మినిస్ట్రేషన్. సో అట్లా మనము ఇంట్లో ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఫర్ చిల్డ్రన్, గర్ల్కే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటున్నానంటే చాలా మంది తెలియక అబ్బాయి కుటుంబం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని తెగ ఆశలు పడుతుంటారు. అమ్మాయిని అందులో పెళ్లి చేసి పంపిస్తుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. అమ్మాయి ఎప్పుడైనా సరే చూడగలిగేది అమ్మాయి. ఆ విధమైన ఎందుకు మనం ఆ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, షీ విల్ థింక్ అబౌట్ హర్ సెల్ఫ్, బికాస్ మై పేరెంట్స్ ఆర్ గివింగ్ సచ్ ఏ వే, my brothers are giving such a way respect and treatment and maintenance in many aspects.
ఆ విధంగా థింక్ చేస్తూ పోయిందంటే డెఫినెట్లీ షీ విల్ బికమ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది ఫ్యామిలీ. అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. మీరు అన్నట్టు ఆ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మన ఫ్యామిలీకే కాకుండా మీ మదర్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది. అంతే మరి. బికాస్ ఆ కంప్లీట్ మీరున్న ఫ్రెండ్ సర్కిల్ 10 మందో 20 మందో ఆ కంప్లీట్ ఎన్వైరన్మెంట్ అలర్ట్ గా అయిపోతుంది. మిస్టేక్ చేయాలని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. చెప్పాను కదా, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు కదా, ఆటోమేటిక్ వస్తారు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోతాయి. రావు. Obey rules and regulations, be the administrator of the family. తర్వాత మాకు మా ఏరియాలో మదర్ ఉన్న అంటే నేను ఏ జనరేషన్ అంటే 2 సంవత్సరాలు పెద్ద అయితే అక్క, 2 సంవత్సరాలు చిన్న అయితే చెల్లి. ఈ 2 మాటలే మాకు. పేరు పెట్టి పిలిచేది కానీ రాఘవ నాకంటే చిన్నవాడి రాఘవ ఇట్లా రా అంటాము, కానీ పెద్దవాడి అన్నా ఏందన్నా రాఘవ అంటాడా, శివాడి రా రా జయ అంటాడు. సో జస్ట్ లైక్ దాట్ మనము డొమెస్టిక్ డిసిప్లిన్ ఏమంటే ఇట్ విల్ లీడ్ టు ది సొసైటీ డిసిప్లిన్, సొసైటీ డిసిప్లిన్ విల్ టు ది డిస్ట్రిక్ట్ డిసిప్లిన్, డిస్ట్రిక్ట్ డిసిప్లిన్ స్టేట్ డిసిప్లిన్, స్టేట్ డిసిప్లిన్ నేషనల్ డిసిప్లిన్, ఆటోమేటిక్ ఇట్ విల్ గో టు ది ఇంటర్నేషనల్. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్. మనం ఏమనుకుంటే డొమెస్టిక్ అంటే చిన్నది ఏదో అమ్మా నాన్న ఒక తల్లిదండ్రులు చూడు ఒక తమిళ అమ్మాయి సినిమా లేక కాదు. అది మనం ఏదైతే డొమెస్టిక్ డిసిప్లిన్ చేసామో నేర్చుకున్నామో వాడు అడిక్ట్ అయ్యాడు డొమెస్టిక్ డిసిప్లిన్కి, ఆ చిల్డ్రన్ ఆటోమేటిక్గా దే విల్ grow to the society. They will take the same discipline to the town and the district and the state and the nation and international. It will go. So single system will go to the entire the world. ఒక చెట్టు నాటేమంటే ఒక 10 మంది ఆయన చెట్టు మహా అడవికి తయారవుతుంది. ఆటోమేటిక్ అన్ని విధాలుగా ఆనందంగా సంతోషంగా అనుభవిస్తారు. సో అది వేసి ఒక మొక్క, ఇక్కడ ఏమవుతుంది మొక్క బదులు డిసిప్లిన్ స్టెప్. ఇది మనం తీసుకెళ్ళాలి ఎవరికైనా సరే. ఎంప్లాయీస్ అనుకోండి, ఎంప్లాయీస్ నాకెందుకు డిసిప్లిన్, నాకు ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చి మీన్స్ యూ గాట్ ఫుడ్. దట్స్ నాట్ ద క్రైటీరియా కదా. ఫుడ్ ఎవరైనా పెడతారు, నువ్వు ఇంట్లో వాళ్ళు ఏం పెడతారు, తల్లిదండ్రులు బతికినంతకాలం పెడతారు ఫుడ్, కరెక్ట్ కాదు కదా. ఉద్యోగం వచ్చిందంటే డిసిప్లిన్ లైఫ్, మళ్ళీ లీడ్ చేయటం, మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి, అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. సంఘంలో ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా ఉండాలి, ఎక్కువ ఎంప్లాయీస్ ఎలా ఉండాలి, సబార్డినేట్స్ ఎట్లా ఉండాలి, సుపీరియర్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా వస్తాయి. లాజిస్టిక్స్ ప్లానింగ్ ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి, వెహికల్స్ ఏంటి, అవి ఏంటి, ఇవన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళ యొక్క డ్యూటీ లెవెల్స్. సో ఒక సీనియర్ ఆఫీసర్కి ఎవ్రీథింగ్ షుడ్ ఏదో టాప్ ది బాటమ్ ప్రిన్సిపాల్ లేకపోతే ఎస్పీ క్యాటర్లో అవన్నీ చూడటం తప్ప లాస్ట్ స్వీపర్స్ బాత్రూమ్లు గడిగే వాళ్ళ దాకా వెళ్ళిపోద్దాం మన అడ్మినిస్ట్రేషన్. అంటే కరెక్ట్గా చేస్తే పెదవల్ల చేస్తే మనం పాజిటివ్ చేస్తాం, అట్లా కాదు అది. నేను ఎంతోమంది చూశాను మా దగ్గర, మా సీనియర్ మోస్ట్ డీజీని ఇన్ పోలీస్ అకాడమీ, వాళ్ళు సూపర్ స్టార్స్. 4 దగ్గర చేసిన 4 సూపర్ స్టార్స్. ఎస్, ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. నాకు పెద్ద ఇన్వైబ్డ్ బుక్ అనమాట అది. వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, వాళ్ళు చేసిన వర్క్స్, ఇన్వైబ్డ్ బుక్ ఆల్వేస్ నా మైండ్ అది ఉంటుంది. ఇక నేను మైండ్ మర్చిపోవడానికి ఏముండదు, ఇంకా నేను పోవాల్సిందే కానీ ఇవి పోవు, నా మైండ్లోనే ఉండిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది. ఎక్కడ పోయినా సరే అదే అడ్మినిస్ట్రేషన్, ఎక్కడ నీట్నెస్ ఏంది మనం విన్నాం, మనం అన్ని చేస్తానన్నాం, చూసారు కదా. ఎవ్రీథింగ్ ప్లేట్ నాకు పెట్టేసాను, అయితే లోపల నుండి పడి తీగిపోతే స్మెల్ వస్తుంది. అన్నం తినే దగ్గర తిన్నాం హ్యాపీగా, కానీ తిన్న తర్వాత అదంతా కనగూడదు ఉంటుంది, మజ్జిగ పులుసు అనేవి రకరకాలు ఉంటాయి. సో పప్పుచారైనా కొద్దిసేపటికి వేరే విధంగా వస్తుంది. సో అట్లా ఎక్కడికక్కడ ఒక డిసిప్లిన్ లైఫ్ డీల్ చేశారు అనుకోండి, చేస్తారు. అందరు చేయలేరు, ఆనందంగా లేదు. ట్రైన్లో ఉన్న ట్రైన్ డర్టీ చేస్తారు, ఎక్కడ ఉంటే డర్టీ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్ డర్టీ చేస్తారు. ఐ కాంట్. నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ అంటే పేరెంట్స్కి ఇవ్వాలి అది అన్నారు కదా, అంటే మన దగ్గర అంత రెడీగా లేరు ప్రస్తుతం. అట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, కానీ మన అంటే సొసైటీలో అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ కానీ వేరే ఇంకా సొసైటీలో అంటే ఎన్జిఓస్ కానీ వాళ్ళు వీళ్ళు కొన్ని కండక్ట్ చేస్తున్నారు కదా, మీరేమైనా సజెస్ట్ చేస్తారా అలాంటివి? అంటే ఎన్జిఓస్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు కరెక్టే, కానీ ఎన్జిఓస్ కండక్ట్ చేయటం అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా కొన్ని కేస్ స్టడీలు కూడా ఉండాలి వాళ్ళకి. మనం ఏదో బుక్ చదివేసి ఏదో చూసుకొని పోవటానికి, ఇప్పుడు మా దగ్గర కూడా పోలీసులు కానీ ఎక్కడికైనా ట్రైనర్స్ వస్తారు. దే విల్ డిపెండ్స్ ఆన్ బుక్, దే విల్ డిపెండ్స్ ఆన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది కాదు, అది మనం కెన్ టేక్ ది కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్.
రియల్ ఎగ్జాంపుల్స్. ఇట్స్ కాల్డ్ వీ కాల్డ్ కేస్ స్టడీ. సో దాన్ని బట్టి మనం కానీ ఇదిగో ఈ కేసులో ఈ బిహేవియర్లో ఈ పేరెంట్స్ బిహేవియర్, ఈ చిల్డ్రన్ బిహేవియర్, ఈ నైబర్స్ బిహేవియర్ అండ్ దట్స్ నియరెస్ట్ సొసైటీ బిహేవియర్ ఈజ్ దిస్. దే బిహేవ్ లైక్ దట్, దే డూ దిస్, దే డన్ దిస్, దే ఎస్కేప్డ్ దిస్, దే ఫెయిల్డ్ దిస్ అని ఏ టు జెడ్ కానీ మనం చెప్పగలిగితే దే విల్ గో స్ట్రైట్ అవుట్ టు ద బ్రెయిన్. డెఫినెట్లీ దే విల్ యాక్ట్ గుడ్ వే, మంచి మార్గం. అది మనం తీసుకెళ్ళాలి. చాలా బాగుంది. యాక్చువల్గా చాలా నేర్చుకున్నాను నేను. బికాస్ నేను చాలా ట్రైనింగ్స్ చాలా మన వరల్డ్ క్లాస్ మెంటర్స్ నుంచి నేర్చుకున్నాను చెప్పాలంటే లాస్ట్ 3 years లో కోవిడ్ టైంలో మా బాబు పుట్టినప్పటి నుంచి. బట్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు పనిష్మెంట్ అసలు ఇవ్వద్దు అని. నేను ఆలోచించేదాన్ని పనిష్మెంట్ ఇవ్వకుండా అంటే పేషెన్స్ తో ఎలా చెప్పాలి అది ఇది అని. బట్ మీరు నాకు ఇంకా క్లియర్ గా చెప్పారు. నేను ఆల్వేస్ అంటే నా క్లయింట్స్ కి చెప్తుంటా బౌండరీస్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ మీరు చెప్పిన డిసిప్లిన్ తో బౌండరీస్ ఉంటే మాత్రం నాకు తెలిసి ఎవరిని అంటే అట్లీస్ట్ అమ్మాయిల్ని అంత హెరాస్ చేయలేరు. ఫిజికల్ అబ్యూస్. మీకు గులాబీ చెట్టు ఇష్టం కదా, కత్తిరి తీసుకుని కట్ చేస్తారు లేదా, ట్రిమ్మింగ్ చేస్తారు లేదా? మరి ఎందుకు చేస్తున్నారు మీరు? గులాబీ చెట్టు అంత అందమైంది, మంచి స్మెల్ వస్తుంది. అసలు ప్రేమ గులాబీ చెట్టు అంటే, మల్లె చెట్టు అంటే ఎంత ఉంటుంది, కట్ చేయరు కదండి, చేస్తారు. ఎందుకు చేస్తారు? టు గ్రో స్ట్రాంగ్లీ, బాగా డెవలప్ అవ్వడానికి, హెల్దీగా. దానికి మళ్ళీ మందు వేసి అదేసి దాన్ని చేస్తారు కదా. సో మళ్ళీ దానికి ముళ్ళు ఫ్రేమ్ వేస్తారు కదా, వేస్తారు లేదా? డిఫెన్స్, మట్టిని మారుస్తారు లేదా? సో ఇవన్నీ కూడా మనం ఒక చెట్టు, అందమైన చెట్టు గులాబీ చెట్టు అంటే చెట్లలో టాప్ ప్రియారిటీ ఫర్ గులాబీ. దానికే మనం ఇన్ని కోతలు వేస్తాం, ఇన్ని కటింగ్లు చేస్తాం. అటువంటి అప్పుడు మనం ఫ్యామిలీలో మన చిల్డ్రన్కి, మన వాళ్ళకి ఆ మాత్రం కూడా కటింగ్ లేకపోతే ఏమవుతుందంటే ఇష్టం వచ్చి పెరిగిపోతారు వాళ్ళు. సో అప్పుడప్పుడు వాళ్ళకి కత్తెర వాడాలి, కటింగ్ వాడాలి, కట్ చేయాలి. అంటే వాళ్ళ యొక్క రాంగ్ రూట్స్ని కట్ చేయాలి, వాళ్ళ యొక్క రాంగ్ థాట్స్ని కట్ చేయాలి. మనం అట్లా పెట్టుకోగలేదు అనుకోండి, ఇంకా వాళ్ళు అబ్నార్మల్ అయిపోతారు. దెన్ యు ఆర్ ది సఫరర్, ఎంటైర్ ఫ్యామిలీ సఫరర్, ఎంటైర్ సొసైటీ, నియరెస్ట్ సొసైటీలోనే సఫర్ బికాస్ ఆఫ్ దట్ బ్లడీ వన్ ఇడియట్. ఓకేనా? సో మనము దాని గురించి ఎవడనే అంటే వాళ్ళంతా బుక్ కీపర్స్, దే ఆర్ నాట్ ప్రాక్టికల్ ఫెలోస్. చూసుకోండి కావాలంటే, వాళ్ళు బుక్ కీపర్స్. ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాను, ఆమె ఫిజికల్ డైరెక్టర్, బట్ నేను చదవాలా. బట్ నేను చెప్పినట్లు ఎంపీడీ కాదు కదా, వాడు ఏ లెవెల్లో నేషనల్ కోచ్ కూడా నా లాగా చెప్పలేడు. బికాస్ ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. రన్నింగ్ ఎలా చేయాలి, ఏ రన్నింగ్ ఎలా చేయాలి, ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్పీడ్ అందుకోవాలి, ఎలా కర్వ్లో స్లో చేసుకోవాలి, ఎలా ఓవర్టేక్ చేయాలి, లేకపోతే ఎవరో ఎలా ఫాలో చేయాలి, ఏ స్టేజ్లో ఫాలో చేయాలి. ఈ 4 రౌండ్లో ఈ 1 mile రేస్లో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయి, ఎక్కడ రిలాక్స్ కావాలి వైల్ రన్నింగ్. రిలాక్స్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు వినలేదు కదా, ఆ ఎదవులకి తెలియదు. మీరంటే యూఆర్ నాట్ ది కోచ్ ఆర్ యూఆర్ నాట్ ది స్పోర్ట్స్ మ్యాన్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అంత ప్రాక్టికల్గా ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో అన్నీ తెలుసుకున్న తర్వాత మనం యూఆర్ ది మాస్టర్స్. వాడు బుక్లు ఎత్తుక్కోవాలి, దొరకదు. అది నేను చెప్పేది దొరకవు వాడికి. సో అవి మనం తీసుకెళ్ళాలంటే అంత ఎలాబొరేట్గా ఉన్నవాడే కెన్ మోల్డ్ ది స్టాఫ్, చిల్డ్రన్, సఫరర్స్, అనేది పేషెంట్ కూడా. ఎంత ఆపరేషన్ అనగానే టక్కన ఆపరేషన్ పోతాడు. వాడు ఏమంటాడు, ఆపరేషన్ పోతాడు అంటాడు. నేను ఇప్పుడు ఒకసారి ఏదో ప్రాబ్లం వచ్చింది, డెంటల్ చూపిస్తే సార్ మీకు క్లిప్స్ వేస్తాను అన్నాడు. అవసరం ఉంది నాకు. ఇప్పుడు ఇది 35 years బ్యాక్ జరిగిన ఇష్యూ చెప్తాను. 30 years క్లిప్స్ అవసరం ఉన్నాయా అంటే వాడికి ఏంది క్లిప్స్ ప్రొవైడ్ చేసేవాడు అనమాట వాడు. అర్థమైందా? వాడు మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా ఏంటంటే మామూలుగా పళ్ళు అంట, అన్నం తినేటప్పుడు ఆ పళ్ళు పెట్టుకోవాలంట, తిన్న తర్వాత తీసేసి కడుక్కొని పెట్టుకోవచ్చు అంట పక్కన. వాళ్ళు సేఫ్గా ఉంటాయి అంట. అంటే ఈజ్ ది ప్రొవైడర్ ఆఫ్ దట్ టీత్ సిస్టమ్. అంటే ప్రతి వాడు కూడా ఆ విధంగా చేస్తున్నారు, మనిషిని ఆ విధంగా చేస్తారు. వెంటనే నాకేమన్నారు, ఆపరేషన్ అన్నారు. బ్యాక్ కొండ మేయించి పెడితే 4 జాయింట్లు పోయింది బ్యాక్ సైడ్. జాయింట్స్ పోతే డాక్టర్ గురవారెడ్డి ఈజ్ ద ఫేమస్. కానీ ఆయన ఏమన్నాడు, వెంటనే సర్జరీ చేయాలి, ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు. నేనేమన్నాను, తగ్గిపోతుందా సార్ అన్నా. లేదు సార్ తగ్గదు, 50-50 ఛాన్స్ అన్నాడు. 50-50 ఛాన్స్ కావడానికి ఇదేం సైకిల్ ట్యూబ్ కాదు. ఐ డోంట్ వాంట్ గో అన్న, ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ దిస్ ఆపరేషన్ అన్న. సో చేయించుకోండి. తర్వాత మై ఓన్ ప్లాన్స్, ఆయుర్వేదము, హెర్బలు అన్నీ యూజ్ చేశాను. సో ఇవి చేసినందువలన
ఆటోమేటిక్గా నేను రెడ్యూస్ చేసుకున్నాను, ఇంటర్స్టైన్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ మూవింగ్ హియర్ అండ్ దేర్. బెడ్ రెస్ట్ కంప్లీట్గా, బెడ్ కూడా ఒక తట్టు పండుకోవాలి. సో బికాస్ ఆఫ్ దట్ ఇంజురీ. ఇవి చేసినందువలన వెంటనే క్యూర్ చేసుకొని వెంటనే డైట్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకొని మళ్ళీ తిన్నాటిని తగ్గించుకోవడానికి కపాలభాతి, ప్రాణాయామం ప్రాక్టీస్ చేసి ఇవన్నీ చేసుకొని విత్ ఇన్ 2 months వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. ఫిజికల్, మెంటల్ అంతే. వెల్బీయింగ్, దాంతో పాటు ఒక డిసిప్లిన్ విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి కష్టంగా ఉన్నా ఇంప్లిమెంట్ చేయడానికి we will have to put forward, so we will become the best administrators. Thank you so much. Thank you so much. చాలా హెల్ప్ అయింది. Thank you so much.